32వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలను మంగళవారం చెన్నూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. చెన్నూరు మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు చక్కినారపు మల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణతో పాటు కేక్ కట్ చేసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయ సాధన కోసం ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తున్న కృషిని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ సాధనకు మందకృష్ణ మాదిగ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ జానపద కళాకారుడు తగరం చిరంజీవి మాదిగ ప్రత్యేకంగా హాజరై కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో రాసపాక మల్లేష్ మాదిగ, వేముల నరేష్ మాదిగ, బిహెచ్పిఎస్ మండలాధ్యక్షుడు అడ్డూరి సమ్మయ్య, తగరం శ్రీనివాస్ మాదిగ, తగరం దుర్గప్రసాద్ మాదిగ, వడ్లకొండ శంకర్ మాదిగ, ఆత్పూరి లింగయ్య మాదిగ, రాజయ్య మాదిగ, చిలుముల ఆగయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే మందకృష్ణ మాదిగ గారు. జై మాదిగా, జై మాదిగా. అన్న ఇది కవరే కస్పూరు గ్రామానికి రావాలి అందరు దయచేసి. మనం కూడా పెట్టి తింపించుకోవాలి. అందరం ఒకరిగా ఇవ్వద్దు. సీనియర్ నాయకుడు ఈరోజు మందకృష్ణ గారి ఆదేశాల మేరకు గోడ్ టు విలేజ్లో భాగంగా 40 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామాన కమిటీలు అయితేనేమి, జెండా నిర్మాణం అయితేనేమి, అదేవిధంగా జెండా ఆవిష్కరణ దినోత్సవాన్ని కూడా ఈ 32వ సంవత్సరాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత మనకు ఉద్యోగాలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి అన్న కాలేజీ పోయే పిల్లగాలను కాలేజీకి, స్కూళ్ళకు పోని పిల్లగాలను స్కూల్లో పంపాలని చెప్పి అన్నగారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశంలో భాగంగానే ఈ 40 రోజుల ప్రోగ్రాంలో భాగంగా పల్లె గ్రామానికి వెళ్ళి మండల కేంద్రం నుంచి జిల్లా స్థాయి దాకా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత మన ఉద్యోగాలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి మనకు 11% రావాల్సిన ఉద్యోగాలు మనకు 9% వచ్చినాయి కాబట్టి ఉద్యోగాల ప్రాతినిధ్యం తగ్గింది కాబట్టి అందులో భాగంగానే మూవ్మెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వే చేసిన భాగంగా 36% ఉన్న మాదిగ జనాభా అసలు రాష్ట్రంలోనే ఎవరు లేనంత విధంగా 36% మాదిగలు ఉన్నారు కాబట్టి అదేవిధంగా ప్రభుత్వం కూడా గుర్తించవలసిన విషయం ఏంటంటే మందకృష్ణ మాదిగ గారిని ఈరోజు జన్మదిన కార్యక్రమం కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా అన్నగారి జన్మదినాన్ని కూడా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్నగారు చేసిన సేవలు ఆరోగ్యశ్రీ కార్డు అయితేనేమి, ఆకలి కేకల పిలుపు అయితేనేమి, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశమే అయితేనేమి, అదేవిధంగా వికలాంగులకు వృద్ధులకు పింఛింగ్ అయితేనేమి, అందులో భాగంగా ఇది ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని గమనించి అన్నగారి వచ్చే సమావేశంలో అది అన్నగారికి పాఠ్య పుస్తకాలు కూడా పెట్టాలని కూడా ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా పక్షాన ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతేనేమి అన్నగారి జన్మదినాన్ని ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అన్ని 18 మండలాలలో జిల్లా వ్యాప్తంగా
అన్ని మండల కేంద్రాలలో కూడా అన్నగారి జన్మదినాన్ని కూడా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఆ జెండా ఆవిష్కరణలో అందరూ భాగస్వాములైనందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పద్మశ్రీ మందకృష్ణ మాది గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మరి కేక్ కట్ చేయడం జరిగింది. మరి సామాజిక పరివర్తకులు అన్నగారి ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఆయుష్ కలిగి ఉండి ఈ అణగారిన వర్గాల గొంతుకై ఈ సమాజంలో పెద్ద దిక్కై ఉండే విధంగా మరి ఆయన ఆరోగ్యం సహకరించాలని, ఆయన మంచిగా ఉండాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో అన్ని గ్రామాల్లో ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్నగారికి మరొకసారి మరి శుభాకాంక్షలు, జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈరోజు 1994 జూలై 7న ఎంఆర్పిఎస్ ఆవిర్భావం 1994లో మన ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఎంఆర్పిఎస్ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ సంఘం స్థాపించి నేటికి 32 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి మంచిర్యాల జిల్లా కేంద్రంలో వివిధ గ్రామాల్లో పట్టణ కేంద్రాల్లో ఎంఆర్పిఎస్ జెండా కార్యక్రమం అన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మందకృష్ణ మాదే గారి బర్త్డే కూడా కాబట్టి ఆ బర్త్డే సెలబ్రేషన్ కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. కాబట్టి మందకృష్ణ మాదిగా ఈ 32 సంవత్సరాల పోరాటంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ల పోరాటం కానీ, ఆరోగ్యశ్రీ కానీ అనేక పథకాలకు రూపకల్పం ఎంఆర్పిఎస్ ఉద్యమం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మందకృష్ణ మాదే గారి నాయకత్వంలో భవిష్యత్తులో రాజ్యాధికారం వైపుగా అందరూ ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్ ఓటర్ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని 52వ డివిజన్ కార్పొరేటర్ స్రవంతి కిషోర్ తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు సురేఖ ఆదేశాల మేరకు 52వ డివిజన్లో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఎల్ఓలు, బిఎల్ఏలు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ కొంతమందిలో ఇంకా అవగాహన లోపం ఉందని అన్నారు. దీంతో హైటెక్ సిటీ, జన్మభూమి నగర్, జాఫర్ నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రజలు ఈ కేంద్రాలను సందర్శించి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడంతో పాటు అవసరమైన మార్పులు, చేర్పులు కూడా చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ సత్యపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఏలు, బిఎల్ఓలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్రావు గారికి, అదేవిధంగా మాజీ టీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి నమస్కారాలు. మన డివిజన్లో మన మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి 52వ డివిజన్లో ఏదైతే ఎస్ఐఆర్ కార్యక్రమం ఉందో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఈ మంత్ స్టార్టింగ్ నుంచి మనము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ మంత్ 24 వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన 52వ డివిజన్కి సంబంధించి హైటెక్ సిటీలో పోచమ్మ టెంపుల్ వద్ద రోజు కూడా హెల్ప్ డెస్క్ నిర్వహించడం జరుగుతుంది. అంటే చాలామందికి కూడా ఇంటింటికి వెళ్ళి బిఎల్ఓలు ఫామ్లు ఇచ్చినప్పటికీ కూడా చాలామందికి దాన్ని ఎట్లా నింపాలన్నా కరెక్ట్గా తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు హైటెక్ సిటీలో, అదేవిధంగా జన్మభూమి నగర్లో, జాఫర్ నగర్లో కూడా హెల్ప్ డెస్క్ నిర్వహిస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఫామ్లు ఫిలప్ చేయడంలో మేమంతా ఉంటూ బిఎల్ఏలు మేము అందరం ఇక్కడే ఉండి సహకరిస్తూ ఉన్నాము. దాదాపుగా చూసినట్టయితే మన కార్పొరేషన్ పరిధిలో మన 52వ డివిజన్లో ఉన్నటువంటి 135, 136, 137, 138, 139 బూత్లలో ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని వాళ్ళు వచ్చి స్వయంగా కూడా వాళ్ళు వచ్చి ఫామ్లు ఫిలప్ చేయడంలో మా సహకారం అడుగుతూ ఉన్నారు. మేము కూడా వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళకు ఫాములు నింపడంలో సహకరిస్తున్నాము. ముఖ్యంగా కార్పొరేషన్ వైజ్గా చూసినట్టయితే చాలా చురుగ్గా నడుస్తుందనే చెప్పాలి ఎస్ఐఆర్ కార్యక్రమం మన డివిజన్లో, 52వ డివిజన్లో. ఈ కార్యక్రమానికి ఇంత మంచిగా అంటే స్పందిస్తూ ప్రజలు కూడా వచ్చి మా సహకారం అడుగుతూ, అంటే నింపడంలో సూచనలు అడుగుతూ చాలా చక్కగా అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. 52వ డివిజన్, హైటెక్ సిటీ, జన్మభూమి నగర్, జాఫర్ నగర్ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రేమసాగర్రావు గారు ప్రత్యేక
దృష్టి సారిస్తూ, అదేవిధంగా సురేఖమ్మ గారు ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎస్ఐఆర్ కార్యక్రమంపై అందరికీ అవగాహన కల్పించారు ఇంతకుముందే. దానివల్ల ప్రజలు కూడా చాలా బాగా సహకరిస్తూ వాళ్ళ ఫామ్లను ఫిలప్ చేసుకుంటూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. 52వ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే కార్యక్రమం నడుస్తుందో అది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. 24వ తారీఖు ముగుస్తుంది కాబట్టి ఈలోపు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఏదైతే ఇక్కడ బిఎల్ఓ దగ్గర ఉన్నటువంటి ఫామ్స్ తీసుకొని ఆ ఫామ్స్ని నింపి మీరు వారికి అందిస్తేనే మీ ఓటు ఉంటుంది. లేని ఎడల మీ ఓటు మాత్రం ఉండదు. ఎందుకంటే మనం గతంలో చూసినాం, బీహార్లో కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో, ఉత్తరప్రదేశ్లో చాలా లక్షలల్లో ఓట్లు కూడా పోవడం జరిగింది. పోయిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళి కొట్లాడినా కానీ వాళ్ళ ఓటు రావడానికి కష్టమైంది, రాలేదు కూడా చాలా ఓట్లు. కాబట్టి మన ఓటుని ఉన్న ఓటుని మనం పోగొట్టుకోకుండా మన ఓటుని ఏదైతే ఉందో దాన్ని దాంట్లో ఎంట్రీ చేయించుకొని మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా 52వ డివిజన్ హైటెక్ సిటీ, జన్మభూమి నగర్, జాఫర్ నగర్ వాసులందరూ కూడా మీరు త్వరగా మీ యొక్క ఫామ్స్ని తీసుకొని మా దగ్గరికి ఎవరో బిఎల్ఓలు రాలేదు, మాకు ఇవ్వలేదు కదా అనుకుంటా. ఎందుకంటే మన బాధ్యత కూడా వాళ్ళు అన్నీ కూడా పంచలేరు, వాళ్ళకి అన్ని అడ్రస్లు కూడా దొరకవు. కాబట్టి మనం వీలైనంత వరకు మనం కూడా వారు బిఎల్ఓల నెంబర్లు కావాలంటే మీకు ఇస్తాం. మేము ఇక్కడ అందుబాటులో హెల్ప్ డెస్క్ మన కార్పొరేటర్ గారు కూడా 24 అవర్స్ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా దానికి సంబంధించింది డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి, మీకు ఫామ్స్ అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా త్వరగా ఫామ్స్ నింపి ఇవ్వవలసిందిగా. వంగపల్లి పూర్ణచంద్రరావు స్వర్ణ దంపతుల కుమారుడు వంగపల్లి కిరణ్ కుమార్ జన్మదిన వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని వంగపల్లి పూర్ణచంద్రరావు స్వర్ణ దంపతులు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్యావసర సరుకులను తమ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి కుటుంబంలో నిర్వహించే పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి శుభకార్యాలను అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో జరుపుకోవడం ద్వారా అక్కడి వారికి ఆత్మీయతతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందించవచ్చని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టి ఇలాంటి ఆశ్రమాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులు, అనాథ పిల్లలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని వంగపల్లి కిరణ్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దగ్గర పెట్టండి మేడం, అంతే. అలా అదే నోట్లో పెట్టకండి, దగ్గర పెట్టండి. నడవచ్చిన వాళ్ళు కన్నా పట్టుకుంటున్నారు. అల్లరి చేయకండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నడపబడుతున్న ఆనంద నిలయం అనాథ పిల్లల మరియు వృద్ధుల ఆశ్రమానికి రావడం జరిగింది. ఈరోజు మా కుమారుడు వంగపల్లి కిరణ్ కుమార్ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ ఉన్న బడికి పోయిన పిల్లలు మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న వృద్ధులకు మరి వృతాభక్తిగా చిన్న సాయంగా ఈరోజు మా కుమారుని బర్త్డే సందర్భంగా మరి బియ్యం, పప్పు తదితర సామాను ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా మరి ఈ ఆశ్రమాన్ని మరి ముందుకు తీసుకుపోవడానికి మిగతా ఎవరైనా కానీ
మరి ఛాయశక్తుల మరి సహాయపడితే వీళ్ళకి ఎంతో సేవ చేసిన వారం అవుతాం. మరి ఈ ఆశ్రమం మరి ఇంకా అందరి సహాయ సహకారాలతో మరి వీళ్లకు అన్ని సదుపాయాలు కల్పించడానికి మరి వారికి భగవంతుని తోడ్పాటు ఉండాలి. అదేవిధంగా మా కుమారుని జన్మదిన సందర్భంగా మరి భగవంతుని కృపతో పాటు ఇక్కడున్న మరి ఈ వృద్ధుల ఇలా ఆదరాభిమానాలతో మరి మా కుమారుడు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి దీనికి ప్రతి ఒక్కరు సహాయపడి దీనికి తన వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాం. జై అన్న.